దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తొలి రోజే వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. చెన్నైలో దాదాపు 1.42 కోట్ల హవాలా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలోని యానికౌని ప్రాంతంలో ఓ ప్రైవేట్ కార్యాలయంలో పెద్ద మొత్తంలో హవాలా నగదు బదిలీ జరిగినట్లు తెలుస్తుంది. అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వంలో పోలీసులు వేర్వేరుగా నిర్వహించిన దాడుల్లో 1.42 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అక్కడే ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అరెస్టైన వారిలో ఒకరు డబ్బును ఉంచిన యాసర్ అరాఫత్ అని, మరొకరు కొనుగోలు చేసేందుకు వచ్చిన జైన్ అని తెలిసింది. ముందుగా హవాలా మార్పిడిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు.